తెలంగాణలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలోని ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక న్యాయానికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలే నిలువుటద్దంగా నిలిచాయి. రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న 42% రిజర్వేషన్ల ఉద్యమ ఆకాంక్షలను నిజం చేస్తూ బీసీ వర్గాలు చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేశాయి. రాష్ట్రంలోని మొత్తం 105 మున్సిపాలిటీల్లో ఏకంగా 64 స్థానాలను కైవసం చేసుకున్న బీసీ నేతలు 61% చైర్పర్సన్ పీఠాలను దక్కించుకుని రికార్డు సృష్టించారు. అటు 7 కార్పొరేషన్లలోనూ బీసీల జోరు కొనసాగింది. 4 చోట్ల మేయర్ పదవులను సాధించి 57% పైగా ఉన్న మేయర్ పీఠాలను కైవసం చేసుకోవడం సీఎం రేవంత్ రెడ్డి గారి దార్శనికతకు, వారి సామాజిక సమీకరణాల వ్యూహానికి నిదర్శనం. ఇది కేవలం ఒక ఎన్నికల విజయం మాత్రమే కాదు, అణగారిన వర్గాలు సాధించిన సామాజిక న్యాయ విజయం. సిరిసిల్ల, పోచంపల్లి వంటి చేనేత కేంద్రాల నుంచి నల్గొండ, వనపర్తి వంటి రాజకీయ చైతన్య కేంద్రాల వరకు గౌడ, పద్మశాలి, మున్నూరు కాపు, ముదిరాజ్ వర్గాలకు జనరల్ స్థానాల్లోనూ పట్టం కట్టింది ప్రజా ప్రభుత్వం. బీసీలను కేవలం రిజర్వ్డ్ స్థానాలకే పరిమితం చేయకుండా జనరల్ కోటాలోనూ ఒక మేయర్, 27 మంది మున్సిపల్ చైర్మన్లను గెలిపించి బీసీ వర్గాలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో 50%, మున్సిపల్ ఎన్నికల్లో 63% విజయాలు సాధించడం ద్వారా తెలంగాణలో బీసీల రాజకీయ శిఖానికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు నాంది పలికారు. రిజర్వేషన్ల పరిమితులను చెరిపివేస్తూ జనరల్ స్థానానికి సామాజిక సమీకరణాలను విజయవంతం చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారి వ్యూహంతో నేడు తెలంగాణ మున్సిపల్ గడ్డపై బీసీ జెండా రెపరెపలాడుతోంది. ఇదొక చెరగని మైలురాయిగా నిలిచింది.